హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు ఈ వీడియోలో మనం శాండ్విచ్ థీరం నేర్చుకుంటున్నాం. శాండ్విచ్ థీరం అన్నా స్క్వీజ్ థీరం అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కొక్కసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్ పేపర్లో స్క్వీజ్ థీరం అని ఇస్తారు. సో శాండ్విచ్ థీరం అన్నా స్క్వీజ్ థీరం అన్నా రెండు ఒకటే అనమాట. సో కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఆన్సరే రాయొచ్చు అనమాట. మ్యాక్సిమం 90% ఇదే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కన్ఫామ్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ వెరీ వెరీ ఈజీ అనమాట. మీరు కన్ఫ్యూజ్ లేకుండా, లెంత్ కూడా ఏమి ఉండదు అనమాట, ఈజీగా ఉంటుంది, ఒకదానికొకటి లింక్ అయ్యే ఉంటుంది. సో ఇప్పుడు లేట్ లేకుండా థీరం చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్. ఇక్కడ స్టేట్మెంట్ ఉంది కదా, దాంట్లో ఏం తీసుకున్నాం? ఇఫ్ ఎస్ఎన్ టిఎన్ యుఎన్ ఆర్ సీక్వెన్స్. అంటే మనం ఇప్పుడు ఎస్ టిఈయు అనే 3 ఆర్డర్లో ఉండే సీక్వెన్స్లని తీసుకున్నాం. సచ్ దట్ ఫర్ సమ్ పాజిటివ్ ఇంటీజర్ కే, ఒక పాజిటివ్ ఇంటీజర్ని కే అని తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు? ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్, ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారనమాట, ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ అని. ఇప్పుడు సెకండ్ ఏమిచ్చారు? లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, లిమిట్ టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, దెన్ ప్రూవ్ దట్ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఇక్కడ మనం ఎస్టియు తీసుకున్నాం కదా, దాంట్లో ఎస్ఎన్ ఎల్కి ఈక్వల్ అంట, టిఎన్ కూడా ఎల్కి ఈక్వల్ అంట. మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారు? యుఎన్ కూడా ఎల్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నారు. సో అది ప్రూవ్ చేస్తే ఈ థీరం కంప్లీట్ అయినమాట. ఇప్పుడు ప్రూఫ్ చూసుకుంటే గివెన్ మనకి ఏమి ఇచ్చారో అవి రాసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. ఇప్పుడు చూసుకుంటే అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, లిమిట్ టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క ఈక్వేషన్, అదే ఫార్ములా రాసుకున్నామంట. ఏంటిది? ఫర్ ఈచ్ ఈ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ M1 బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. మనం ఫస్ట్ వీటికి తీసుకుంటున్నాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఉంది కదా, దానికి తీసుకుంటున్నాం. ఇది పక్కన పెట్టండి, ఇది నెక్స్ట్ తీసుకోవచ్చు. కాబట్టి M1 అని తీసుకున్నాం ఒకదానికోసం. M1 బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ మాడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఈ అనమాట, ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు మనము మాడ్ తీసేస్తే ఏమొస్తుంది? నెగిటివ్స్ పాజిటివ్స్ వస్తాయి. రైట్ సైడ్ పాజిటివ్ ఉందంటే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు మైనస్ ఈ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఈ, ఎప్సిలాన్ నాట్ అనమాట. ఇప్పుడు అన్ని సైడ్స్ ఎల్ని యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఎల్ని యాడ్ చేస్తే ఎల్ మైనస్ ఈ, ఇక్కడ యాడ్ చేసినప్పుడు మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయిపోయి ఎస్ఎన్ ఉంటుందన్నమాట. లెస్ దాన్ ఎల్ ప్లస్ ఈ ఇది వస్తుంది. ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M1. దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ టిఎన్కి చేస్తే ఫర్ ఈచ్ ఈ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ M2, ఇక్కడ M1 అనుకున్నాం కదా, ఇప్పుడు M2 తీసుకున్నాం. బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్, ఇక్కడ ఎస్ఎన్ బదులు టిఎన్ తీసుకున్నాం. టిఎన్ మైనస్ 1 లెస్ దాన్ ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు మాడ్ తీసేసి నెగిటివ్స్ పాజిటివ్స్గా రాసుకుంటే ఇక్కడ నెగిటివ్ ఎప్సిలాన్ నాట్ లెస్ దాన్ టిఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ నాట్ వస్తుంది. అన్నిటికీ ఎల్ని యాడ్ చేస్తే మిడిల్లో ఎల్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయిపోయి టిఎన్ మిగులుతుంది అనమాట. దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు మనం చూస్ M1 ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్, ఇప్పుడు M1 అనే దాన్ని మ్యాక్సిమం వాల్యూ అనుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే కన్సిడర్, ఇక్కడ మనకి ముందు ఒక ఫంక్షన్ ఇచ్చారు కదా, ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ అని. ఇప్పుడు ఎస్ఎన్కి టిఎన్కి ఇక్కడ టిఎన్కి ఎస్ఎన్కి లెఫ్ట్ సైడ్ ఇవి ఉన్నాయి కదా, అలాగే ఫస్ట్ ఈ ఫంక్షన్ని రాసుకొని నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఇవి రైట్ సైడ్ ఇవి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అంటే మూడింటికి వస్తుంది కాబట్టి ఎల్ మైనస్ సి లెస్ దాన్, ఈ రెండింటితో పని లేదు కాబట్టి యూఎన్ తీసుకున్నాం మనం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ నాట్ లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ సి. నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికీ ఎల్ని సబ్ట్రాక్ట్ చేసాము. అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ మైనస్ ఎల్ వస్తే ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు మైనస్ ఎప్సిలాన్ నాట్ లెస్ దాన్ యుఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ నాట్ వస్తుంది. దాన్ని ఫార్ములా ప్రకారం ఏం రాసుకుంటాం? కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఫార్ములా వాళ్ళు mod un minus l less than epsilon naught వచ్చింది.
సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, లిమిట్ యూఎన్ లెస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్గా రాసుకోవచ్చు. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ప్రూవ్ అయిపోయింది. మనకి మనం ఖచ్చితంగా ఇవి రాయాలన్నమాట. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో మ్యాక్సిమం 99% ఇదే వచ్చింది. వెరీ ఈజీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.